హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ప్లాంట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేనండి శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ. ఇది వచ్చేసి దీని లొకేషన్ నిడదవోలు దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా పెద్ద నర్సరీ కూడా. ఇక్కడ వచ్చేసి అన్ని వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి చామంతి పువ్వులు, ఇంకా చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వర్కర్ మనతో ఏం ప్లాంట్స్ ఉన్నాయో చెప్తారు, విందాం రండి. ఫ్రూట్స్ రకాల ఫ్రూట్స్ ఇవి మన దగ్గర ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి. లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, రామాఫలం, సీతాఫలం అన్నీ అంటలేనండి. అన్నీ గ్లాడియేటర్ గులాబీ ఒకటి కొట్టాను, సెంటు గులాబీ ఒకటి. అది పెద్ద సైజు వస్తుంది. అది చిన్న సైజు గుండీలు వేసుకుంటే పెద్ద సైజు వస్తుంది. అది సైజుకి వచ్చి మీకు చెట్టుకు వచ్చి 4 పూలు 5 పూలు అలా పోస్తూ ఉంటుంది. అదే మీరు నేలలో వేసుకుంటే 20 పూలు 10 పూలు దాకా పోస్తూ ఉంటుంది. అట్లాగే కాటన్ వెరైటీలు ఉంటాయి, బోన్సాయి వెరైటీలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయండి. మామిడిలో అన్ని రకాలు ఉంటాయండి. మియాజాకి, నామడాకు, బనానా మామిడి, అన్ని రకాలు కొత్త కొత్త జపాన్ రకాలు. అలాగా మళ్ళీ మామూలు మన సీజన్ వెరైటీ రకాలు వచ్చేటప్పటికి కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, పండూరు మామిడి, మాంపసందు, అన్ని రకాలు 6 రకాలు ఉంటాయి. అలా ఫ్రూట్స్లోనేమో కొన్ని రకాలు ఉంటాయి. బ్లాక్ బెర్రీ అంటే కొత్త కొత్త వెరైటీలు చాలా వచ్చినాయండి. మా దగ్గర ఉన్నాయండి. అవి ఫ్లవర్స్తో కొన్ని ఫ్రూట్స్తో ఉన్నాయి. స్వీట్ నారింజ, కమలాఫలం, బత్త మనకు పండి మాట. నాగపూర్ నుంచి వచ్చి దానిమ్మ ఒకటి. సో మన కాయలు వస్తున్నాయి కదా మార్కెట్లో, కానీ అవి మన దగ్గర ఇంటి దగ్గర వేసుకున్నా సరే బాగా కాస్తాయన్నమాట. అలాగే బొమ్మలు ఉంటాయండి, పెన్సిళ్ళు, బొమ్మలు, ఏనుగులు, అవి 6 రకాలు కూడా మంచి బాగా వస్తాయి. కటింగ్ చేసి వేసుకుంటే బాగా వస్తాయన్నమాట. కట్ చేసుకుంటాం ఉన్నాం. అంటే మళ్ళీ కాటన్ వెరైటీలో చాలా రకాలు ఉన్నాయి. ఎల్కోనియా, లికోడియా, అవి రకాలన్నమాట. సైప్రస్, మోర్మంకి, లొలోనియా రకాల మట్టి చాలా రకాలు ఉంటాయి మా దగ్గర. అన్ని రకాల ఫ్రూట్స్. మా నర్సరీ శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ అండి మాదండి. నిడదవోలు నుంచి 3 కిలోమీటర్లు అవతలేదండి. పుసిత్తిపల్లి అడ్డ రోడ్డు అండి, ఏబీజీ కాటా దగ్గర. విన్నారు కదా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి నర్సరీలో. మీరు చూసేది సెంట్ రోస్ అంటారు, ఫ్రాగ్రెన్స్ రోస్ అంటారు. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే ఈ రోస్తో పెర్ఫ్యూమ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చూసారా ఎంత అందంగా ఉందో. అలాగే ఈ నర్సరీలో అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూసారు కదా, ఈ నర్సరీలో ప్లాంట్స్ మీద బాగా కేర్ తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి ప్లాంట్స్ కూడా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే చూడండి మొత్తం కూడా ఎంత బాగుందో. ఇది మొత్తం నర్సరీ ఏనండి, చాలా లాంగ్ ఉంది, చాలా బాగుంది కదా. అందరూ కూడా ఈవినింగ్ టైం విజిట్ చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అలాగే నచ్చిన ప్లాంట్ కూడా కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. ఇది నిడదవోలు సైడ్ చాలా పెద్ద నర్సరీ అనే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి లోటస్ ప్లాంట్స్. వీళ్ళు పక్కనే పాట్స్ కూడా పెట్టారండి, ఎందుకంటే ప్లాంట్స్ కొనుక్కున్న వాళ్ళు పాట్స్ కూడా కొని తీసుకుంటారు కదా. మంచి మంచి పాట్స్ కూడా ఉన్నాయి, పెద్ద సైజ్ పాట్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ అని. ఇవి వచ్చేసి మల్లె పువ్వులు, సన్నజాజి, అలాగే పక్కనే చూస్తున్నారు కదా సంపంగి పువ్వులు, అలాగే విరజాజి పువ్వులు, ఇంకా అన్ని జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయి. స్టార్ జాస్మిన్ ఉంది, చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. నిడదవోలుకి దగ్గరలో ఉంది నర్సరీ. ఏ ప్లాంట్ దొరకదు అనేది లేదండి, ప్రతి ప్లాంట్ ఉంది వీళ్ళ దగ్గర. ఇది వచ్చేసి మందార పూలండి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఎల్లో ఫ్లవర్ నాకు నేమ్ తెలియదు, కానీ బొకేస్లో డెకరేషన్కి యూజ్ చేస్తారు కదా, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఇంకో రోజ్ వెరైటీ, చాలా పెద్దగా ఉంది ఈ రోజ్ ఫ్లవర్. నా హ్యాండ్ అంతా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అండి. దాని పక్కనే మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి. దీని పేరు కొండ మామిడి అని చెప్పారు. కొండ మామిడి అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ ప్లాంట్, పనస మొక్క. ఈ నర్సరీ అంతా తిరిగి చూపించాలంటే టైం సరిపోదండి, అంత పెద్దగా ఉంది నర్సరీ అయితే. అందుకని నేను కనిపించినవి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హైబిస్కస్ అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. మందారము చాలా బాగున్నాయి కదా. అలాగే ఇది వచ్చేసి జామ చెట్టు, జామకాయలు. చిన్న మొక్కలకి అప్పుడే కాయలు కూడా వచ్చేసాయి. ప్లాంట్కి పూత చూసారా అప్పుడే ఎంత ఎక్కువ వచ్చిందో. అలాగే ఇది మీరు చూసినట్లయితే జాక్ ఫ్రూట్ అనమాట. ఇది కొండ మామిడి, ఇందాక చెప్పాను కదా.
చూడండి పూత అప్పుడే వచ్చేసాయి చిన్న ప్లాంట్స్కి. చాలా టేస్టీగా ఉందండి. ఒక ఫ్రూట్ అయితే తిన్నాను. చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అన్నమాట. స్టార్ షేప్లో ఉంటుంది కదా, చాలా హెల్త్ బెనిఫిట్ అండి ఈ ఫ్రూట్ వల్ల. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేశాను, మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అలాగే ఇంకా చూడండి, ఇవి నేరేడు పళ్ళ చెట్లు. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్లో మిరాకిల్ ఫ్రూట్ కూడా అమ్ముతారు, కానీ స్టాక్ లేదని చెప్పారు, అయిపోయిందంట. ఇంకా ఓవరాల్గా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూపించాలంటే టైం లేదు, చాలా పెద్దది నర్సరీ. చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర ఎక్కువ రోజ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. రోజ్ ప్లాంట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయంట. నాకైతే ఈ నర్సరీ మొత్తం క్యాప్చర్ చేయడానికి 1 అవర్ పట్టిందండి. చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇంకా నేను చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకని ముందుగా మీకు అతను వర్కరు మీకు అన్నీ చెప్పారు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. ఇది వచ్చేసి క్రీపర్ రోజ్ అండి, తీగ గులాబీ అంటారు కదా, చిన్న చిన్నగా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. చాలా టైనీ రోసెస్, కానీ చాలా థార్న్స్ ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. క్రీపర్ రోజ్ కదా. మీలో ఎవరైనా నర్సరీ విజిట్ చేశారా? విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. స్టార్టింగ్ నర్సరీ వర్కర్ చెప్పిన వెరైటీస్ కంటే నేను చాలా తక్కువ చూపించాను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు ఈ నిడదవోలు సైడ్ వచ్చినట్లయితే ఈ నర్సరీ విజిట్ చేయండి.